వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ప్రకటించబడిన సువర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్పు, ఉల్లాస వస్త్రం, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఇది అక్కడ ప్రకటించబడినటువంటి సువర్తమానం. నలిగిపోయిన హృదయం, చెర, బంధింపబడిన జీవితం, దుఃఖం, బూడిద, భారభరితమైన ఆత్మ, ఇలా ఒకదాని వెంట ఇంకొకటి ఒక వ్యక్తికి సంభవించినప్పుడు కానీ, గొక్క తిప్పుకోలేనటువంటి గుండె బాధ ఒక వ్యక్తికి ఎదురైనప్పుడు ఆ వ్యక్తి అనుభవించే ఒంటరితనం కానివ్వండి, నిస్సహాయత కానివ్వండి, చెప్పుకునే వాళ్ళు లేక, క్షేమం అడిగే వాళ్ళు కనిపించక ఆ వ్యక్తి అనుభవించే మానసిక క్షోభ, అది మనం వర్ణించలేంది. అలా నలిగిపోయిన మనసులున్న వ్యక్తులను రక్షించడానికి దేవుడు వాళ్ళ పట్ల చేసే అద్భుతాలు చాలా గొప్పవి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అని అక్కడ రాయబడి ఉంటుంది. ఈనాడు మనలో చాలామంది అర్థం చేసుకోలేని మనుషుల మధ్య, అర్థం కాని పరిస్థితుల మధ్య వారి మనసులు నలిగిపోతూ, ఆగని ఆలోచనల మధ్య సతమతమవుతూ అలసిపోతున్నారు. అలాంటి అలసిపోయిన వ్యక్తికి, అలసిపోయిన పరిస్థితిలో ఉన్న నీకు దేవుడిచ్చే ఆదరణ మాటే ఈ వాక్యం. రకరకాల పరిస్థితుల్లో మనల్ని వదిలేసే మనుషులు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన కోసం దేవుడి తిప్పే మలుపులు మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి చేరుస్తాయి. అవమానాలతో ఆరంభించిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అందుకోలేనంత స్థాయికి దేవుడు ఎలా తీసుకెళ్ళాడో, ఆ వ్యక్తిని దేవుడు ఎలా ఆదరించాడో, ఆ వ్యక్తికి ఎలా తోడున్నాడో, ఆ వ్యక్తిని ఎలా గెలిపించాడో ఈ రోజున నేను మీకు తెలియజేస్తాను.